నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్ట్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, ఒక ధర్మ సందేహం నివృత్తి చేస్తారా? చెప్పండి సార్. లలితా సహస్రనామం మొదలవటమే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మని అమ్మ మాత అని సంబోధిస్తున్నాము ఖచ్చితంగా. అయితే మరి శ్రీమతి అని ఎందుకు అనట్లేదు అమ్మవారిని అని అంటే మీ సమాధానం ఏంటి? శ్రీమతి అనే అమ్మవారిని ఎందుకు అనాలండి? మామూలుగా అది మనుషులకి శ్రీమతి పార్వతి దేవి అనానం, శ్రీమతి లక్ష్మి అనానం అనకూడదు. అనకూడదా? అనకూడదు కూడా. ఎందుకంటే దాని అర్థాన్ని తెలుసుకుంటే మనం. మరి అమ్మ అన్నప్పుడు వారి భార్య అని అనటంలో తప్పేమిటి? శ్రీమతి అంటే భార్య అని కాదు అర్థం. శ్రీ అంటే మనకు బాహ్యంగా వచ్చే అర్థం. శ్రీ అంటే లక్ష్మీదేవి అని, సంపద అని అర్థం. కానీ యాక్చువల్ గా వేదాల్లో ఉన్న శ్రీ అంటే అర్థం ఏంటంటే బలం, బలం, శక్తి, బలం. శ్రీమతి అంటే బుద్ధి బలం. మగవాళ్ళకి శ్రీ అని ఎందుకంటారంటే బలం, ఆయన శక్తివంతుడు అని ఒక విధంగా ఆయన్ని ప్రస్తుతించడం. ఈవిని మాత్రం శ్రీమతి, బుద్ధి బలం కలిగినటువంటి శ్రీమతి అని ఎందుకంటామంటే ఆవిడ కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మి, సేనేషు రంభ, క్షమయా ధరిత్రి, ఇన్ని లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి శ్రీమతి అంటాము. అది తీసుకెళ్లి అమ్మవారికి అనాల్సిన అవసరం లేదు. ఏంటి, ఇక్కడ మన ఇంట్లో ఉన్న అమ్మ మనకు మాత్రం అమ్మ. ఏంటి, పక్కింట్లో ఉన్న అమ్మ వాళ్ళకి మాత్రమే అమ్మ. ఏంటి, ఎవరికి వాళ్ళకు అమ్మ సపరేట్గా ఉంది. బట్ వాళ్ళు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరు, జగత్తుకే పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు. ఏంటి, వాళ్ళ తత్వము భార్యాభర్తల తత్వం కాదు. వాళ్ళు ప్రకృతి పురుషులు, అర్ధనారీశ్వరులు. ఆయన ఇచ్చినట్టు నువ్వు సగభాగం ఇచ్చావా? వాడుకుంటున్నావు కానీ ఏంటి, ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. సో ఆయనకి ఆవిడకి అభేదం. వాళ్ళిద్దరికి అర్ధనారీశ్వర తత్వం అంటే సగం అమ్మవారి రూపంతోనూ సగం అయ్యవారితో రూపంతోనూ ఉందని కాదు అర్థం. అక్కడ అర్థం వాళ్ళిద్దరికి భేదం లేదు అని అర్థం. అక్కడ దాన్ని స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా కాదు, వాళ్ళిద్దరికీ అభేదము అని అర్థం. ప్రకృతి పురుషులు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, ఉమా మహేశ్వరులు, ఏంటి రాధాకృష్ణులు. ఏంటి అర్థమైందా? సో ఇలాగా వాళ్ళు ప్రకృతి పురుషులు. వాళ్ళకి కేవలం సంసార బంధాలు, బాధ్యతలు, నా భర్త, నా పిల్లలు అని కాదు. ఈ సకల చరాచర జగత్తు వాళ్ళ సంతానమే కాబట్టి, ఈ జగత్తుని పరిపాలించే బాధ్యత వాళ్ళది కాబట్టి వాళ్ళు ప్రకృతి పురుషుల రూపంలో వాళ్ళందరినీ చూసుకోవాలి. ఇక్కడ మన గురించి ఓన్లీ మనమ్మే ప్రార్థిస్తుంది, పక్కింటి అబ్బాయి గురించి పక్కింటి వాళ్ళ అమ్మగారు ప్రార్థిస్తుంది. కానీ ఇక్కడ మనందరినీ చూసేది, సకల చరాచర జగత్తులో ఉన్న జగత్తుని పరిపాలించేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి అది అవసరం లేదు అనకూడదు. వాళ్ళు శ్రీమతి, ఆవిడకి స్పెషల్గా అమ్మ నువ్వు కార్యేషు దాసివి, కరణేషు మంత్రివి, భోజ్యేషు మాతవి అని అనక్కర్లేదు. ఆవిడ అంటే కూడా అసహ్యంగా ఉంటుంది. ఆవిడ అన్ని ఆవిడే, అన్ని ఆవిడే కాబట్టి వాళ్ళని అనకూడదు. అట్లా అసలు ఈ డౌట్ రాకూడదు. వచ్చిన వాళ్ళది పిచ్చితనం. ఏంటి, సో వాళ్ళు ప్రకృతి పురుషులు, లక్ష్మీనారాయణులు, శివకేశవులు, వాళ్ళకి అభేదం. దేవతా స్వరూపానికి అక్కడ ఉన్నది మన హిందూ మతంలో చెప్పిన 33 కోట్ల మంది దేవతలు, ఇన్ని రకాల మంది దేవతలు ఉన్నారు. అక్కడ పైన ఇంతమంది ఇన్ని వేషాలతో లేరు. భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
మన పెద్దలు మనకు అందించిన సనాతన ధర్మంలో వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్ని రకాలు ఎందుకు అంటే సాధనా మార్గంలో సాధకుడి యొక్క మనస్సు లగ్నం చేయడానికి, సాధకుడి యొక్క కామ్యం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి ఇన్ని రకాల రూపాలు, ఇన్ని రకాల విగ్రహాలు, ఇన్ని రకాల మంత్రాలు, ఇన్ని రకాల మార్గాల్ని ఏర్పరిచారు. ఎవరికి ఎందులో గురి కుదురుతుందో, ఎవరికి ఎందులో ఏ మార్గం నచ్చుతుందో అనే ఉద్దేశంతో ఏ దారిలో వెళ్ళినా చేరుకునేది అక్కడికే. మూలం అదే. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు, పార్వతీదేవి అమ్మ రూపంలో ఉంటే పరమేశ్వరుడు అయ్యవారి రూపంలో ఉన్నాడు. వాళ్ళు అదే లక్ష్మీనారాయణులుగా ఉంటే లక్ష్మీదేవి పరమేశ్వరుడు, నారాయణుడు అమ్మవారి స్వరూపం. సో వారికి పేర్లు వర్తించవు, మనం వాళ్ళకి అన్వయించే వీలు లేదు, అనునయించకూడదు. ఎందుకంటే వాళ్ళకి బౌండరీస్ లేవు, వాళ్ళకి ఎల్లలు లేవు. 14 భువన భాండాలు, అతల వితల సుతల రసాత తలాతల రసాతల ఈ లోకాలన్నిటికీ వాళ్ళు సృష్టికర్తలు. ఏంటి మనం అనేది మనం చాలా చిన్న బౌండరీ. మన కుటుంబము, మన ఫ్యామిలీ అనేది చిన్నది. ఇది వీళ్ళకి పనికొచ్చేది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, నీ ఇంట్లో నీ భార్యని శ్రీమతి అంటే ఎవరు? బుద్ధి బలం కలిగినది. బుద్ధి బలముతో తను తన పాత్రని కార్యేషు దాసి పనిచేసేటప్పుడు ఓ పనివాడిలాగా పనిచేస్తుంది. కరణేషు మంత్రి, ఏదన్నా సలహా కావాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా చాలా తెలివిగా ఆవిడ మంత్రిలాగా నీకు సలహాలు ఇస్తుంది. భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగా పెడుతుంది. ఏంటి రూపేష్ లక్ష్మి, రూపానికి ఆవిడ లక్ష్మీదేవి, నీ ఇంటి లక్ష్మీదేవి ఆవిడే. ఇవన్నీ మీరు చూసినప్పుడు ఆవిడ్ని శ్రీమతి అనడం సబబు. ఆవిడ్ని మీరు ఇలా ట్రీట్ చేసినప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ అమ్మవారి పరిపూర్ణంగా మీ కుటుంబం ఎడల కరుణ చూపించి అనుగ్రహిస్తుంది. నువ్వు చేసేదేమో దేవతా ఉపాసన, అమ్మవారిని పూజిస్తావు, కానీ ఇంట్లో భార్యను మటుకు పని మనిషిలాగా చూస్తావు అంటే మటుకు అనుగ్రహం రమ్మంటే రాదు. అందుకని తత్వం, దేవతా తత్వం అనేది చాలా విశేషమైంది. లక్ష్మీనారాయణులు వేరు, లేకపోతే శివకేశవులు వేరు, మేము శైవులం, వీళ్ళు వైష్ణవులు, వాళ్ళు బౌద్ధులు, వీళ్ళు గాణాపత్యులు, వీళ్ళు శాక్తేయులు అనేది ఇన్ని విభేదాలు వస్తుంది. భగవత్ తత్వం, భగవంతుడు, భగవత్ శక్తి ఒకటే. లక్ష్మీ ఇప్పుడు పరమేశ్వరుడు స్త్రీ రూపం ధరిస్తే లక్ష్మీదేవి, అమ్మవారు పురుష రూపం ధరిస్తే శ్రీ మహావిష్ణువు. ఏంటి శ్రీరామచంద్రుడే లలిత అమ్మవారు, లలిత అమ్మవారే శ్రీరామచంద్రుడు. కాళికాదేవే శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడే కాళికాదేవి. ఇట్లా మనం భేదాన్ని వెతకకుండా మనకి ఏ మార్గంలో ఆధ్యాత్మిక ప్రయాణం ప్రగతి ఉంటుందని భావిస్తున్నామో ఆ మార్గంలో మనం దేవతోపాసన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా ఆ చివరికి తిరిగి ఆ కూడలకే చేరతారన్నట్టుగా ఆ పరమాత్మ తత్వానికి అప్పుడు శ్రీమతి అని అనాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా వివరించారు సార్, చాలా సరళంగా అర్థమయ్యే విధానంగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.